హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో మా ఫ్రెండ్ తన సత్యనారాయణ ప్రసాదం చాలా బాగా చేస్తాండి. తిని మా ఫ్రెండ్ తన ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో మా ఫ్రెండ్ తన సత్యనారాయణ ప్రసాదం చాలా బాగా చేస్తాండి. మా ఫ్లాట్ లో చాలా మంది తన ప్రసాదం ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోజు ఏం చేద్దామంటే తన చేత ఆ ప్రసాదం చేయించి మనం టేస్ట్ చేద్దాం. ఎందుకంటే అందులో నా స్వార్థం కూడా ఉంది. ఎప్పుడైనా అది వీడియో పెట్టేసుకుని నేను కూడా చేసేయచ్చు కదా. నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. తన పరిచయం చేస్తాను. తిని మా ఫ్రెండ్ తన అయితే మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మెయిన్గా కావాల్సింది ఎర్ర గోధుమ రవ్వ అండి. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. అలాగే ఇందులో 2 రకాల రవ్వలు ఉంటాయండి. ఇది ఎరుపు, అది పసుపు. ఎర్ర గోధుమ రవ్వ అయితే అన్నవరం ప్రసాదం కలర్ కానీ టేస్ట్ కానీ వస్తుందన్నమాట. అందుకనే మీకు చూపిస్తున్నాము. అలాగే నెయ్యి కూడా ఇంట్లో చేసిందేనండి, బయట కూడా వాడచ్చు. కిస్మిస్, బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అండి. మంచి కలర్ రావాలంటే అదైతేనే బాగుంటుంది. అలాగే జీడిపప్పు, యాలకుల పొడి, అలాగే పంచదార. మనం ఈ ప్రసాదాన్ని ఇత్తడి గిన్నెలో చేస్తున్నాము. స్టీల్ గిన్నెలో కూడా చేయొచ్చు, కానీ ఇత్తడి గిన్నెలో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనం స్టార్ట్ చేద్దాం. మేము ఇప్పుడు చూపించే కొలతల్లో కేజీ అయినా 2 కేజీలైనా మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం ఒక బాణీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో నెయ్యి వేసుకున్నామండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పులో సగం వరకు నెయ్యి వేసుకున్నాం. అందులో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కావాలంటే తగ్గించి వేసుకోండి, కానీ కొద్దిగా నెయ్యి ఉంటేనే ప్రసాదానికి టేస్ట్ ఉంటుందండి. జీడిపప్పు ఫ్రై అయిందండి. కిస్మిస్ వేసుకుందాం. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇదే ప్రాసెస్లో ఇదే కొలతల్లో కేజీ అయినా 2 కేజీలైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయినాయండి. ఓ ప్లేట్లో తీసేసుకుందాం. అలాగే ఇదే గిన్నెలో మనం రవ్వ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. రవ్వ వేసిన కాడి నుంచి కలుపుతూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా. టైం సేవ్ చేసుకోవడానికి ఒక గిన్నెలో రవ్వ వేగుతుంది కదండి, ఇంకో గిన్నె తీసుకుని అందులో నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకుందాం. అది ఒక గ్లాసుకి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇదే ప్రాసెస్ని మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. వాటర్ మరిగిన తర్వాత రవ్వ కలిపేసుకుని కుక్కర్లో పెట్టేసుకుని కుక్కర్లో విజిల్స్ వచ్చిన తర్వాత 4-5 విజిల్స్ వేయించుకొని రవ్వ ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు మరలా మిగిలిన ప్రాసెస్ మరలా స్టవ్ మీద చేసుకోవచ్చు అన్నమాట. స్టవ్ మీద వాటర్ పెట్టేసి అది మరిగిన తర్వాత మనం వేయించుకున్న రవ్వలో కలుపుతూ వాటర్ అనేది మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల రవ్వ ఉండలు కట్టదు. చెప్పాను కదండి, ఇదే స్టేజ్లో మీరు కుక్కర్లో పెట్టేసుకుని 4-5 విజిల్స్ వేయించుకోవచ్చు. మనం కానీ కుక్కర్లో ఉడికే పెట్టిన దానికి డైరెక్ట్ చేసుకున్న దానికి టేస్ట్ అయితే వేరియేషన్ ఉంటుందండి. నీళ్ళు అనేది అస్సలు లేకుండా ఉడకబెట్టుకోవాలండి. ఉడికిందో లేదో ఒకసారి ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది. చూడండి, ఇంత నీళ్ళు ఉన్నాయి కదా. మనంతా ఉడికేటప్పటికి ఇలా మొత్తం వాటర్ అనేది లేకుండా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం బెల్లం పంచదార వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాసులో సగం బెల్లం అండి, 2 గ్లాసుల పంచదార. మీరు మొదటిసారి మన వీడియో చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. పంచదార బెల్లం వేసిన తర్వాత గిన్నెకి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి. ప్రసాదం కలర్ని బట్టి కూడా మీకు అర్థమవుతుందండి వీడియో చూస్తే రెడీ అయిపోయినట్టు. ఫస్ట్కి తర్వాతకి తేడా చూడండి. ప్రసాదం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, దగ్గర పడింది కదా. దీంట్లో ఇలాచీ పొడి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. కలర్ చూసారా, అచ్చం అన్నవరం ప్రసాదం కలర్ వచ్చింది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే అది ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఒక్కొక్కరు ఒక ఐటెం చాలా బాగా చేస్తారు కదండి. అలాగే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఏ ఐటెం బాగా చేస్తే వాళ్ళని చేతే మీకు వీడియో తీసి చూపించి నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను. వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ప్రసాదంలో వేసి కలిపేస్తే ప్రసాదం రెడీ అయిందండి. ప్రసాదం అయితే రెడీ కదా. మనమైతే బౌల్లో తీసేసుకుని దేవుడు పెడదాం. తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మా ఫ్రెండ్ చేసిందండి కాదు, టేస్ట్ నిజంగా ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, సూపర్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దామా? బాయ్.